హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 28. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే రిషి వసు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీడియో కాల్స్ చేసుకుంటూ అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రిషి కూడా మ్యారేజ్కి 3 నెలలు టైం ఉండడంతో వసుధారని వచ్చి అయితే కలిసిపోవడం, ఇక వసుధార కూడా రిషిని వెళ్ళి కలవడం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక అటు రిషి వాళ్ళ ఇంట్లో, ఇటు వసుధార వాళ్ళ ఇంట్లో రిస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టరు. ఆ తర్వాత 3 నెలలు అయితే గడిచిపోతాయి. ఇక పెళ్ళికి డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. దాని ప్రకారమే అటు వసుధార వాళ్ళు, ఇటు రిషి వాళ్ళు షాపింగ్ అయితే పెళ్ళి కోసం చాలా చేస్తారు. ఇక వసుధార వాళ్ళు సిటీకి రావాల్సి ఉండగా రిషి కావాలని ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళ తాతయ్య కూడా ఊర్లోనే రిషికి పెళ్లి జరిపించాలని అనుకుంటారు. అదే ప్రకారంగా ఊర్లోనే ఇక పెళ్ళికి అన్నీ సిద్ధం చేస్తారు. ఇక పెళ్లి డేట్ రానే వచ్చేస్తుంది. ఇక హల్దీ ఫంక్షన్ అని చెప్పి ఇక హల్దీ ఫంక్షన్ రోజున చాలా అంటే చాలా గ్రాండ్గా అటు రిషి వాళ్ళ ఇంట్లో, ఇటు వసుధార వాళ్ళ ఇంట్లో హల్దీ ఫంక్షన్ ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక వసుధార రిషి ఆ పసుపు కలర్ బట్టల్లో అయితే చాలా అందంగా ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత అందంగా ఉన్నారో, జంట చూడ ముచ్చటగా ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఇక మెహందీ ఫంక్షన్ అని అన్నీ చాలా బాగా చూసుకుంటారు. ఇక పెళ్లి రోజు రానే వస్తుంది. ఇక రిషి పెళ్ళికి ముందు ఎలాగైనా వస్తారని కలిసి తనతో కాసేపు కబుర్లు చెప్పుకోవాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎలా వస్తుంది? రేపటి రోజున వసుధార నా భార్య అవుతుంది. అందుకోసమే ఈరోజే కలిసి తనతో మాట్లాడాలని వసుధారకి కాల్ చేస్తాడు. ఇక వసుధార రిషి ఫోన్ నెంబర్ చూసి, హలో రిషి, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావని అంటుంది. ఇక రిషి వసుధార నిన్ను కలవాలని అంటాడు. వసుధార కలవాలా? అయినా రేపు మన పెళ్ళి కదా, ఇవాళ కలవడం ఏంటి అని అంటుంది. ఇక రిషి, అదంతా నాకు తెలియదు వసుధార, రేపటి నుంచి నువ్వు నా భార్య అవుతావు, ఇప్పుడేమో నా ప్రేయసివి, అందుకని ఈరోజు కలిసి మన ఇద్దరం చాలా ప్రేమగా మాట్లాడుకోవాలని అంటాడు. వసుధార, అదేంటి రిషి, పల్లెటూళ్ళలో పెళ్లి కూతురైన తర్వాత అస్సలు బయటికి పంపించరు, నన్ను ఎలా రమ్మంటావు? అలాగే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుందని అంటుంది. దాంతో ఇక రిషి, అదంతా నాకు తెలియదు, సరే నువ్వు రాకపోతే పోనీ నేను వస్తానని అంటాడు. ఇక వసుధార, నువ్వు వస్తావా? వద్దు రిషి, అసలు చాలా బాగుండదని అంటుంది. ఇక రిషి, బాగుండకపోవడం ఏంటి, అయినా నేను వస్తున్నాను అని చెప్పి అంటాడు. ఇక వస్తారా రిషి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎలా అపార్థం చేసుకుంటారు అని కంగారు పడుతూ ఉంటుంది. అంతలో రిషి ఒక ఐడియా ప్రకారం వస్తారని కలవడానికి బుర్కా వేసుకొని వస్తార ఫ్రెండ్ అంటూ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక వస్తార ఆ గదిలో ఉందని చెప్పడంతో ఇక కావాలని ఇక హిందీ భాషలో మాట్లాడుతూ రిషి వసుధార ఎలా ఉన్నామని అడుగుతూ ఉండగా ఇక వస్తార కూడా షాక్ అవుతుంది. ఎవరు మీరు అని అంటుండడంతో, నన్నే మర్చిపోయావా, చిన్నతనంలో మన ఇద్దరం కలిసి చదువుకున్నామని ఇక తన పేరు ఏదో ఇంకా ముస్లిం పేరు అయితే చెప్తుంది. దాంతో ఇక రిషి వస్తార ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉండగా ఇక రిషి బుర్కా అయితే తీస్తాడు. ఇక వస్తార, అమ్మ రిషి నువ్వా అని అంటుంటే, నువ్వే చెప్పావు కదా పల్లెటూళ్ళలో పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పంపించరని, అందుకోసమే ఇలా వచ్చాను, ఎలా ఉంది నా ప్లాన్ అని అంటుంటే, రిషి నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అని అంటుంటే, నీకోసమే కదా ఇదంతా అని చెప్పి ఇక వస్తారతో అలా చాలాసేపు అయితే అర్ధరాత్రి వరకు కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.